ఇటలీకి 9 ప్రాంతాల్ని ఒకటి చేయడానికి 23 సంవత్సరాలు పట్టింది. 40 ప్రాంతాల్ని ఒకటి చేయడానికి జర్మన్స్కు 9 సంవత్సరాలు పట్టింది. కానీ 562 భాగాలుగా ఉన్న ఈ దేశాన్ని హిందూస్థాన్గా మార్చడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కేవలం 18 నెలల సమయం పట్టింది. గుజరాత్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన సర్దార్ ఒక రైతు కుటుంబానికి చెందినవారు. ఆ కాలంలో బ్రిటిష్ పాలనలో రైతులు తీవ్రంగా నలిగిపోవడం, ఆకలితో బాధపడటం, భయంతో బ్రిటిష్ వాళ్ళ ముందు తలవంచడం చూసి ఆయన రగిలిపోయాడు. వేలాది మంది రైతులతో కలిసి 1918లో ఖేడా సత్యాగ్రహం, 1928లో బర్దోలీ సత్యాగ్రహం లాంటి ఉద్యమాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్నే వెనక్కి తగ్గించాడు. అప్పటి నుండి ప్రజలు ఆయనని సర్దార్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ అసలు పరీక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలైంది. మన దేశం మొత్తం 562 ప్రిన్స్లీ స్టేట్స్ గా విడిపోయింది. ఒక్క తప్పు జరిగినా భారత్ ముక్కలయ్యేది. సర్దార్ పటేల్ తన ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ఒక్కో సంస్థానాన్ని భారతదేశంలో కలుపుతూ ఒకే దేశంగా నిలబెట్టారు. అందుకే చరిత్రలో కొన్ని పేర్లు కేవలం చదవబడవు, తరతరాల పాటు గుండెల్లో నిలిచిపోయి ఉంటాయి. అలాంటి పేరే సర్దార్ వల్లభాయ్ పటేల్.